అందరికీ నమస్కారం అండి. ఇవాళ మిర్చిక మసాలా చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకున్నంటే దాంట్లో కొద్దిగా పల్లీలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసుకునండి బాగా వేయించాలన్నమాట. వేగిన తాకుండి 2 టీ స్పూన్లు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకునండి బాగా దోరగా వేగిన వెంటనే మనం 1 టీ స్పూన్ గసగసాలు వేయాలన్నమాట. గసగసాలు తర్వాత వేయాలి, అది ముందుగా వేస్తే ఇవన్నీ మాడిపోతాయి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకునండి పచ్చిమిర్చి దోరగా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకునండి అవిగా దోరగా వేగిందాకుండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పెట్టి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకునండి 1 పావు స్పూను మెంతులు, 1 పావు స్పూను ఆవాలు, కలోంజీ సీడ్స్ వేసుకునండి బాగా వేగిందాకుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో కొద్దిగా మనం టేస్ట్ సరిపడా కారం వేసుకునండి అవి వేగిందాకుండి గ్రేవీ అంతా వేసి బాగా వేయించాలి. ఇది ఎలాగంటే మొత్తం ఆయిల్ అంతా విడవాలన్నమాట, పైకి తేలాలి. అది తేలిన దాకుంటే మనం కొద్దిగా ఒక గోలికే సైజ్ అంతా చింతపండు నానబెట్టుకునండి ఆ గ్రేవీ దాంట్లో వేసుకోవాలి. వేసుకుని మనకు కొద్ది సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఈ కర్రీ అంతా సిమ్లోనే ఉడకబెట్టాలండి. తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకునండి వేసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.